రైట్, చూస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలు రేపు ఉదయం జరగబోతున్నాయి. ఒకరోజు ముందు నుంచే కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా నారాయణపేట జిల్లా విషయానికి వస్తే, నారాయణపేట జిల్లాలోని ఏదైతే 6వ వార్డు మున్సిపల్ వార్డు మెంబర్గా ఉన్న మహదేవ్ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. సో ఆయన ఆత్మహత్య ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు ఆయన గత 10 రోజులుగా మనం చూసుకుంటే, ఉదయం 10 రోజులుగా ఆయన వార్డు మెంబర్గా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన ప్రచారం చేశారు. నిన్న సాయంత్రం వరకు కూడా ఆయన ఉన్నారు. ఆ తర్వాత 6 గంటల 7 గంటల సమయంలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. సో ఈ రోజు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణము ప్రత్యర్థులే ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు, ఇటు డీజీపీ కొద్దిసేపటిమే డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంటే రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి కూడా సర్వసిద్ధం చేశాం, ఎక్కడ ఎలాంటి అవంచన ఘటన లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పేసి డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తున్న సమయంలోనే పెద్ద ఎత్తున బీజేపీ నేతలంతా కూడా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. మనం చూస్తున్నాం, అక్కడ పెద్ద విజువల్స్ చూస్తున్నాము. డీజీపీ కార్యాలయానికి చొచ్చుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఎవరైతే ఈరోజు మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నారో, మహదేవ్కు సూసైడ్కి కారణమైన వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు బీజేపీ డిమాండ్ చేస్తూ అక్కడ ఆందోళన చేశారు. వాళ్ళని వెంటనే పోలీసులంతా కూడా తరలించారు. ఇక అక్కడ నుంచి ఇటు డీకే అరుణతో పాటు అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు అందరూ కూడా నారాయణపేట చేరుకున్నారు. ముఖ్యంగా ఎవరు ఒత్తిడి వల్ల ఆయన చనిపోవడం జరిగింది, ప్రత్యర్థుల అంటే ఒకటే చెప్తూ ఉన్నారు, అధికార పార్టీకి చెందిన వాళ్ళ ఒత్తిడి వల్లనే ఈరోజు మహదేవ్ చనిపోయారనేది ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా చెప్తున్నారు. దాంతోపాటు బీజేపీ నేతలు ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే చనిపోయిన మహదేవ్ ఉన్నారో, మహదేవ్ భార్య కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో తీసుకోలేదు, కానీ కూతురు కంప్లైంట్ చేస్తే తీసుకున్నారు. సో ముందు ఏం జరిగింది, అసలు ఏం కంప్లైంట్ ఉంది, మీరు మళ్ళీ ఎందుకు కూతురుతో తీసుకోవాల్సిన పరిస్థితి? సో ఇవన్నిటి కూడా అనుమానం మాకు తలెత్తుతుంది. సో దీనిపైన వెంటనే సమగ్ర విచారణ జరిపించాలి. దీనికి బాధ్యులైన ఈరోజు మహదేవ్ ఎవరైతే చనిపోయారో, మహదేవ్ చనిపోయాడు కాబట్టి ఆయన ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే బాధ్యులను చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తుంది. దీంతో ఇటు ఎన్నికల కమిషన్ కూడా ఆ వార్డు మెంబర్ ఏదైతే 6వ వార్డులో ఉన్న వార్డుకు సంబంధించి కూడా ఎన్నికలు వాయిదా వేశారు. సో మొత్తానికి ఒకరోజు ముందు నుంచే కాస్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం మా ప్రతినిధి కూడా అక్కడే డీజీపీ కార్యాలయం దగ్గర ఉన్నారు. ఒకసారి మా ప్రతినిధి హరినటి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే మనం అక్కడ విజువల్ చూస్తున్నాం, ఒక్కసారిగా పెద్ద ఎత్తున చేరుకున్నారు బీజేపీ నేతలంతా కూడా. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఒక పెద్ద వార్త అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక వార్డు మెంబర్ అంటే ఈరోజు ఒక ప్రత్యర్థుల ఒత్తిడితోటే చనిపోయాడు అనేది నిజంగా అంటే ఏ స్థాయిలో వాళ్ళను అతన్ని ఒత్తిడి చేశారు, సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపైన కూడా మనము ఇటు మామ్నార్ నుంచి కూడా మనకు రహీం లైవ్ లో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ డీజీపీ కార్యాలయం నుంచి కూడా మా ప్రతినిధి హరి ఉన్నారు. ఒకసారి హరిని అడుగుదాం. హరి, చెప్పండి, మనం చూస్తున్నాం ఒక్కసారిగా మనం బషీర్బాగ్ నుంచి కూడా చొచ్చుకొని డీజీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళంతా కూడా అక్కడ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు? ఒక్కసారిగా ఆ స్థాయిలో వచ్చారంటే అక్కడ పోలీసులు లేరా, ఎవరు వాళ్ళని కొంతమందిని అడ్డుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మహిళలు కూడా ఉన్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళందరూ కూడా? బీజేపీ నేతలు ఎందుకు మీరు ముట్టడించే ప్రయత్నం చేశారంటే ప్రధాన కారణం ఏం చెప్తున్నారు? బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ ఒక రకంగా ఇది మెరుపు ముట్టడిగా కూడా చెప్పవచ్చు. ఏదైతే నిన్న 6వ వార్డుకు సంబంధించిన బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం, దాని వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ మంత్రి ఉన్నాడు అని మంత్రి ఒత్తిడి ఉందని ఏదైతే బీజేపీ ఆరోపిస్తుందో, ఇందుకు సంబంధించి ఆ 6వ వార్డు అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం పెను సంచలనంగా మారింది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహించబోతు, దీనికి కారణమైన వాళ్ళని కూడా శిక్షించాలి అనే కోణంలో ఇటు బీజేపీ డిమాండ్ చేసిన పరిస్థితి. ఇందులో భాగంగానే రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. డీజీపీ కార్యాలయం నలువైపుల నుంచి కూడా మెరుపు ముట్టడి వాళ్ళు పిలుపునిచ్చారు. మనం చూసాం ఏ రేంజ్ లో బీజేపీ కార్యకర్తలు ఇటు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కూడా మనం చూసాం. గతంలో చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి డీజీపీ ఆఫీసులో ముట్టడి, చౌరస్తాల్లో ధర్నాలు చూసాం. కానీ మళ్ళీ ఆ స్థాయిలో ఈరోజు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దీంట్లో ఒక ప్రధానంగా 2 కోణాలు చూడొచ్చు. ఎందుకు మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థి, నిన్నటి వరకు ప్రచారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, కారణం ఏంటి అనేది ఒకటి. అందుకు బీజేపీ ఏం చెప్తుంది, బీజేపీ ఏం ఆరోపిస్తుంది అనేది ఒకటి. హరి, నేను మాట్లాడేది వినపడుతుందా? సో మీరు కూడా ఈరోజు డీజీపీ
ప్రెస్ మీట్కి వెళ్ళారు. ఒకవైపు అక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలంతా డీజీపీ కార్యాలయం ముట్టడించే ప్రయత్నం చేసినప్పుడు మీరు కూడా నాకు తెలిసి అక్కడ డీజీపీని క్వశ్చన్ వేసినట్టున్నారు. ఎందుకు ఈ రకంగా జరిగింది, ఎవరు ప్రోద్బలంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు, వారిపైన చర్యలు తీసుకున్నారో మీకు ఏమైనా సమగ్రమైన రిపోర్ట్ వచ్చిందా అని అడిగినప్పుడు ఆయన ఎలాంటి సమాధానం చెప్పారు డీజీపీ? ఖచ్చితంగా ఇది వాళ్ళ అంతర్గత వ్యవహారం అని డీజీపీ చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఒక ప్రధాన కారణం ఇందుకోసం ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే ఒక క్రిస్టల్ క్లియర్గా ఆయన ఏం చెప్పిన సందర్భం అయితే లేదు. దీని ద్వారా తలెత్తే పరిణామాలను కంట్రోల్ చేస్తున్నామో అదుపులోనే ఉంది పరిస్థితి అని చెప్పుకొచ్చారు చెప్తే రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన ఎందుకు మరణానికి కారణం ఏంటి అనే అంశం వెలుగు చూస్తుందని చెప్పి రాజకీయ కోణం కాకుండా ఆయన మరణానికి కారణాలు ఏంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఈ అంశాలపైన ఆయన మాట్లాడిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దాని తర్వాత పరిణామాలు మాత్రం రాజకీయాలకు ముడిపడి ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇదే విషయాన్ని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ రాజ్యసభలో కూడా ప్రస్తావించిన పరిస్థితి, అంటే ఈ ఆత్మహత్య ఢిల్లీ దాకా చేరుకున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజేష్, ఓకే, సో మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూస్తే ఒక్కరోజు ముందే ఈ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి కాస్త అక్కడిక్కడ చెదురుమదురు సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా కొంత బైండ్ ఓవర్లు చేశారు కొందరిని, కానీ కొందరు ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కొన్ని తెలుస్తున్నాయి. సో కొంత కాంప్లికేటెడ్ గా ఉండే నాయకుల్ని వీళ్ళు ఎలా అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఎలా బైండ్ ఓవర్ చేశారంటున్నారు డీజీపీ ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా 116 మున్సిపాలిటీల్లో శాంతి భద్రతల సమస్యలు ఎక్కడ కూడా తలెత్తకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసులతో కట్టడి చేశామనే అంశాన్ని కూడా కొద్దిసేపటి క్రితం డీజీపీ చెప్పుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా స్పష్టమైన ఒక్క నిమిషం అరే మీరు కూడా లైన్ లో ఉన్నారు. ఒకసారి పీసీఆర్ మనకు మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా ప్రతినిధిని లైవ్ లోకి తీసుకోండి. ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాము. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు అదే విధంగా డీకే అరుణ అదే విధంగా మరికొంత బీజేపీ నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. నాకు తెలిసి ఆ ఆసుపత్రి మార్చు దగ్గరికి వెళ్ళినట్లు ఉన్నారు. సో మార్చు దగ్గరికి వెళ్ళినట్లు ఉన్నారు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక వార్డు సభ్యుడు అంటే అభ్యర్థిని అంటే ఏ రకంగా అంటే సూసైడ్ చేసుకునే విధంగా ఎందుకు ఆ ప్రోద్బలంతో ఎందుకు అంత వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రత్యర్థులు అనేది ఈరోజు ఒక చర్చనీయాంశంగా మారింది. నిన్న మరి ఆయన చనిపోయే ముందు నాకు తెలిసి కూడా ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, లేదంటే కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, లేదు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు అని ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో ఆయన డిస్కస్ చేసి ఉండిండొచ్చు. సో అందుకనే నిన్న అతను చనిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది అతని భార్య, మహాదేవ్ భార్య. కానీ మహాదేవ్ భార్య కంప్లైంట్ తీసుకోకుండా కూతురు తీసుకున్నాం అనేది ఈరోజు అనుమానాలకు తావిస్తుంది అంటున్నారు. కానీ అక్కడ చాలా చూస్తున్నాం, బీజేపీ నేతలంతా కూడా చేరుకున్నారు, వాళ్ళకు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరి ఒత్తిడి వల్ల ఆయన చనిపోవాలి జరిగింది, ఎందుకు ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే 10 రోజుల పాటు ఆయన అక్కడ ప్రచారం చేశాడు. నిన్న రాత్రి వరకు కూడా ఉన్నారు అక్కడ ఉన్న వార్డు మెంబర్ సభ్యులతో కూడా ఓటర్లతో కూడా మాట్లాడారు. ఇంటికి రాగానే ఈ ఆత్మహత్య చేసుకోవాలంటే ఎందుకు ఏం జరిగింది అనేది కూడా ఈరోజు అనుమానాలు తావిస్తుంది. ఇప్పుడు బీజేపీ నేతలంతా కూడా అక్కడ ఉన్నారు. ఇదే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు కూడా హై అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే రేపు పోలింగ్ ప్రశాంతంగా జరగాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లను ఆకర్షించే విధంగా కూడా కొన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మరి అక్కడక్కడ ఈ రోజు మనం చూస్తున్నాం, ఎందుకంటే ఈ ఎన్నికల సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు అయితే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈ యొక్క సామాగ్రి అంతా కూడా ఆ యొక్క పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్తున్నారు. ఆ సమయంలో కూడా పోలీసులు కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. కానీ ఈ రోజు ఈ ఘటన మనం చూస్తున్నాం, ఎందుకంటే గతంలో సర్పంచ్ ఎలక్షన్లు చూసినప్పుడు ప్రశాంతంగా జరిగింది. సో మున్సిపల్ ఎన్నికలు కూడా ఆ రకంగా జరుగుతాయి అనుకున్నప్పటికీ కూడా ఈ ప్రచారంలో చూస్తే 3 పార్టీలు ప్రధాన పార్టీలు 3 పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ప్రచారం చేశారు. కానీ ఈ రోజు ఈ దురదృష్టకరమైన సంఘటన జరగడం బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గుర్తుపెట్టుకోవాలి, వార్డు సభ్యుల విషయంలో కూడా ఈరోజు ఢిల్లీ లోక్సభలో కూడా ఈరోజు లక్ష్మణ్ గారు చర్చించారు. అంటే ఏ రకంగా శాంతి భద్రతలు అదుపు తప్పాయి తెలంగాణలో దానికి ఇది నిదర్శనం అనేది ఈరోజు అక్కడ ఢిల్లీలో కూడా లక్ష్మణ్ మాట్లాడినట్లు తెలిసింది మనకు. అంటే ఈ ఎలక్షన్ అంటే గల్లీ ఎలక్షన్ అనేది ఢిల్లీ వరకు చేరిందంటే చూడొచ్చు ఎంత ప్రాధాన్యత తీసుకున్నది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఎన్నికలకు అనేది. మరి ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. కానీ మొత్తానికి నారాయణపేట జిల్లా విషయానికి వస్తే ఆ మక్తల్లో
ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. ఒకసారి మా ప్రతినిధి రహీం కూడా అక్కడే ఉన్నారు. ఒకసారి రహీం నడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రహీం, చూస్తున్నాము నిన్న ఈ మహాదేవ్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఢిల్లీలో కూడా ఈ రోజు లక్ష్మణ్ దీని గురించి మాట్లాడారు. లోక్సభలో ఈ రకంగా ఆత్మహత్య చేసుకున్నారంటే ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు, అధికార పార్టీ పెడుతుందా లేదా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెడుతుందా అనే దానిపైన ఆయన అక్కడ లేవనెత్తారు, ఈ క్వశ్చన్ లేవనెత్తారు. వారిపైన బాధ్యులపైన ఈ రోజు మహాదేవ్ ఆత్మహత్యకు బాధ్యులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అనేది రోజు డిమాండ్ పెట్టారు. అసలు నేను చూస్తున్నాను ఆ విజువల్స్ చూస్తే ఆ మార్చురి దగ్గర కూడా డీకే అరుణ, అదేవిధంగా లక్ష్మణ్, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులంతా కూడా వెళ్ళారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది రహీం? గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు. ఏదైతే మున్సిపల్ ఎన్నికల వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి మక్తల్లో అని చెప్పవచ్చు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య ఏదైతే ఇక్కడ చర్చనీయాంశంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డుకి చెందిన బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఎస్టీ ఎరుకలకు సంబంధించిన రిజర్వ్ సంబంధించిన వ్యక్తి. ఇతను దాదాపు 48 సంవత్సరాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇతను తెల్లవారుజామున 4 గంటల సమయంలో చీరతో ఇంట్లో ఉరేసుకొని చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే ముఖ్యంగా ప్రధానంగా చూసినట్లయితే ఈ యొక్క అభ్యర్థి అక్కడ ఎస్టీ రిజర్వ్ రావడంతో మూడే ఇండ్లు ఈ యొక్క 6వ వార్డులో ఉన్నాయి. ఆ 3 కూడా సొంత అన్నదమ్ములకు సంబంధించిన వ్యక్తులే. ముగ్గురులో ఇతను మధ్య వ్యక్తి. ఇతను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పెద్ద అతను కాంగ్రెస్ పార్టీ నుంచి 6వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. అయితే చిన్న అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. అతను ఆ యొక్క నామినేషన్ కూడా రద్దు చేసుకొని బ్యాక్ అయ్యారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే అధికారంలో ఉన్న పార్టీ ఒత్తిడి తట్టుకోలేకనే ఈ యొక్క ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు రాజేష్ గారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఇతను ఉరి వేసుకొని చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏదైతే మొదటిగా వారి భార్య కేసు నమోదు చేయడానికి వెళ్తే పోలీసు వాళ్ళు కూడా తీసుకోలేదంటూ మనకు ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, అంతేకాకుండా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణతో నిన్న సాయంత్రం 4 గంటల 5 గంటల సమయంలో బీజేపీ పార్టీ ఏదైతే ప్రచారంలో కూడా ఈ యొక్క మహాదేవప్ప అక్కడ ప్రచారంలో కూడా ఉన్నారు రాజేష్ గారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసినట్లే కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఇక ఒకటి రహీం, ఒక క్వశ్చన్ చెప్పండి. ఒక వార్డు మక్తల్లోనే 6వ వార్డుకు సంబంధించిన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఈరోజు బీజేపీ అభ్యర్థి సూసైడ్ చేసుకున్నారు అంటే ఏంది అంత ఇంపార్టెన్స్ ఏంది? ఇప్పుడు మీరే అంటున్నారు అన్నదమ్ముల్లో పోటీ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఈ కుటుంబ వల్ల వాళ్ళ కుటుంబ అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవ జరిగిందా? మీరన్నట్లు ఒక అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఈ ఒత్తిడి చేశారు, అతను ఇబ్బంది పెట్టారు అనేది ఏంటి? అసలు ఏమి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు? ఎందుకంటే ఆయన ఆ రకంగా ఇబ్బంది పెట్టారు, వారం రోజుల పాటు ప్రచారం చేసి కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా చెప్పి ఉండొచ్చు నన్ను ఈ రకంగా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని. మీరు అన్నట్లు భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఆమె కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోలేదని. అసలు ఎందుకు పోలీసు వర్షన్ తెలుసుకున్నారా? ఎందుకు వాళ్ళ భార్య కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, మీరు కూతురు ఇస్తే కంప్లైంట్ తీసుకున్నారు అనే దానిపైన ఏమన్నా మీరు పోలీసులతో మాట్లాడడం జరిగిందా? కుటుంబ సభ్యులు చెప్పే ప్రకారంగా చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే 6వ వార్డుకు సంబంధించిన బీజేపీ వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ప్రచారం అనంతరం అతనికి ఫోన్ లో వారి భార్య కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, వాళ్ళు చెప్పిన విషయం బట్టి కొన్ని బెదిరింపు కాల్స్ కావచ్చు, అలాగే బెదిరింపుకు సంబంధించిన కొన్ని మెసేజ్లు కూడా వాట్సాప్ లో కొన్ని మెసేజ్లు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ ఫోన్ కూడా పోలీస్ వారి దగ్గర ఉంది, విచారణ చేస్తున్నారు. డిఎస్పీ కూడా ఆ ఘటన స్థలానికి, ఎస్పీ డిఎస్పీ కూడా ఆ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ఫోన్ ని శూన్యంగా పరిశీలిస్తున్నారు రాజేష్ గారు. మొత్తానికైతే ఎందుకంటే రహీం ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేస్తున్నాము అని చెప్పారు కదా, అంటే ఏంది ఆ మక్తలు డివిజన్ వరకు వాయిదా వేశారా లేక కేవలం 6వ వార్డు ఏదైతే అతను చనిపోయాడో సో ఆ వార్డు వరకు వాయిదా వేశారా ఎన్నికలు? అయితే ఎన్నికల కమిషనర్ ఏర్పాటు చేసిన విధంగా ఏ విధంగానైనా ఆ యొక్క అభ్యర్థులు ఉన్న దాంట్లో ఏ వ్యక్తి చనిపోయినా కూడా ఆ వార్డుకు సంబంధించింది ఎన్నికలు వాయిదా వేస్తారు. అదే రీతిలో ఏదైతే అభ్యర్థి మహాదేవనప్ప 6వ వార్డుకు సంబంధించిన ఒక వార్డుకు సంబంధించే ఈ యొక్క ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి చూస్తున్నట్లయితే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూస్తే. రైట్, థ్యాంక్ యూ రహీం. చూసాం కదా మొత్తానికి ఎన్నికలు మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరగబోతుంది. ఆ పోలింగ్ జరిగే కొన్ని గంటల్లోనే మనం చూసాం ఇదొక మక్తల్లోని అదొక 6వ వార్డుకు సంబంధించిన మహాదేవప్ప ఆత్మహత్య చేసుకొని ఈ ఆత్మహత్యకు
కొంతమంది ప్రత్యర్థులే కారణం అని చెప్పేసి కూడా ఈరోజు బీజేపీ డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా నేను ఇంతకుముందు అంటే డీజీపీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వారిపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మక్తలు చేరుకున్నారు. ఆ కుటుంబ సభ్యులను కూడా ఇటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే వీళ్ళందరూ కూడా పరామర్శిస్తున్నారు. ఇక పార్టీ తరఫున కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్క్యూషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ దీనిపైన కాస్త పోలీసు కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే రేపు జరిగే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే డీజీపీ కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు ఆయా జిల్లా ఎస్పీలతోటి. సో చూడాలి ఇప్పటి వరకు ఎలాంటి ఘటనలు జరగాలి. మనం గతంలో చూసాం సర్పంచ్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగింది, ఓటర్లు కూడా ఎంతో ప్రశాంతంగా వచ్చి ఓటు వేసుకున్నారు. సో అదేవిధంగా అవేర్నెస్ రావాలి, ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది కాబట్టి సో దీనికి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని అయితే తరలిస్తున్నారు. సో ఈ ఒక ఘటన మాత్రం దురదృష్టకర సంఘటన చెప్పొచ్చు. మరి ఎవరి వల్ల చనిపోయారు ఏంటి అనేది ఈ రోజు పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మా ప్రతినిధులు చెప్పినట్టు అక్కడ ఆయన ఫోన్లో కూడా కొంతమంది చాటింగ్ చేసినది అవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా బయట పెట్టాలనేది ఈరోజు బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. అతను చనిపోయింది కాబట్టి అతను చనిపోవడం కారణమైన వారి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు బీజేపీ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా వార్డుకు సంబంధించి కూడా ఎన్నికలు వాయిదా వేశారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి, మరి దీనిపైన బాధ్యులపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏందని చూడాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కూడా భద్రత ఏర్పాట్లు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో.